క్వశ్చన్ సార్. అంటే మన మీద మనం అంటే మీరు దగ్గరగా నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను కాబట్టి నాకు తెలుసు నరేష్ గారు అంటే ఏంటి, ఎలా ఉంటారని చెప్పి. మన మీద రకరకాలు రాసుకుంటుంటారు. ఒక్కటి సార్, కృష్ణ గారు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు వచ్చారు యాక్చువల్గా. అప్పుడు మరి ఏం జరిగిందో నాకు తెలియదు. చాలామంది నరేష్ మీద ఫైర్ అయిన కేసు ఏంటి సార్, అది ఏంటి ఆ వాట్ ఇస్ సిచ్యువేషన్ అంటే అడిగే క్వశ్చన్ అడగొచ్చు తెలియదు. అడగండి హ్యాపీగా. సి కేసీఆర్ గారు కృష్ణ గారికి అబ్బాని ఆయన ఇంటికి వచ్చారు, క్లియర్గా అబ్జర్వ్ చేయడు ఆ విజువల్. ఎందుకు అడిగారు కానీ మంచిగా తెలియాలి కదా. ఇప్పుడు ఎంత ఈజీ ఒక థంబ్నెయిల్ పెట్టడం అనేది జస్ట్ క్లిక్స్ కోసం. అది ఒక 6 నెలల పాటు చాలామంది నన్ను అడిగారు. కరెక్ట్గా అది అబ్జర్వేషన్ చూడండి. కృష్ణ గారు చనిపోయినప్పుడు స్టేట్ గన్ ఫైర్ పెట్టారు, ప్రభుత్వ లాంఛనాలు, స్టేట్ హానర్స్ ఇచ్చారు. అవును అవును. ఇది నాకు సంతోష్ గారు చెప్పారు, జోగినిపల్లి పక్కనే ఉన్నాడు. అది కేసీఆర్ గారు ఆయన మనసులోంచి వచ్చింది, ఎవరు చెప్పలేదండి. మామూలు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరో చెప్తారు, ఆయన మనసులోంచి వచ్చింది. థ్యాంక్స్ చెప్పండి ఫ్యామిలీ తరఫు నుంచి అని. అంటే చాలా థ్యాంక్స్ అంటే, అయ్యో అదేం కాదు బాబు, అది నా మనసులోంచి వచ్చింది, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆనర్ దట్ మ్యాన్ అన్నాడు. ఇది అన్నాడు. అదే అన్న జరిగిందేమో ఇది, రాసిందేమో సీరియస్ అయిన కేసీఆర్. ఏమన్నా రాయచ్చని జరిగింది. అది కంపేర్ ద విజువల్స్. అది నిజంగా నన్ను ఎవరు అడగలేదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పగలిగాను. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ క్యాల్కులేట్ ద విజువల్. అందరు అక్కడే ఉన్నాం. అదే నాకు కూడా ఒక క్లియరెన్స్ వచ్చింది సార్. వాట్ ఇస్ తప్పేం లేదు. ఐ డోంట్ టేక్ ఇట్ as a big issue or anything. లాస్ట్ వరకు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయనకు మంచి రిలేషన్షిప్ ఉంది మాకు ఎప్పటి నుంచో. కేసీఆర్ గారు మంచి రిలేషన్షిప్ ఉంది, మరి ఆయనకు వచ్చాడు, జగన్ వచ్చాడు, అందరూ అంతే గౌరవం. మనం ఎవరు ఇప్పుడు లిమిట్స్ దాటి మనం ఎప్పుడు పోము. వాళ్ళని ఇరిటేట్ చేసేంత ఇష్యూస్ మనకి లేవు. రాసుకోవడం బ్రహ్మాండం. పోనీ కనీసం అరకి న్యూస్లో ఉన్నాం కదా, సంతోషం. సరే మరి అయితే సార్, మీరు ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ కింద, రియల్ ఎస్టేట్ పర్సన్, అన్నిటి కింద సక్సెస్ఫుల్గా ఉన్నారు కదా. మరి ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ కింద ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు నవీన్కి? పెళ్ళి అనేది మనకి సంబంధం లేదు. హెవెన్లో కూడా మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ కదా, కాదు. మ్యారేజెస్ కాఫీ షాప్లో జరగవచ్చు, పబ్లో జరగవచ్చు, ఎక్కడైనా ఫిక్స్ కావచ్చు. కాబట్టి నేను ఫోకస్ చేసేదంటే అతని కెరియర్లో సక్సెస్ కావాలని. వాళ్ళు మంచి షార్ట్ ఫిల్మ్ తీశాడు నవీన్, 36 అవార్డ్స్ వచ్చినాయి. సత్య మంచి ఫ్రెండ్ ఉన్నాడు, అది ఇంపార్టెంట్. అది పెద్ద అదృష్టం. ఇద్దరికి ఒకరికొకరు బాండింగ్ మంచి. రేపు ఏదో వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ చేయాలని, ఏదో ఫిల్మ్ డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు. వాళ్ళ ఫ్యూచర్ నా కళ్ళ ముందు కనపడుతుంది. ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడు పడిపోతే పట్టుకోవాలి కానీ పట్టి నెట్టకూడదు ముందుకి. కాదు సార్, అంటే మరి మొన్నటి వరకు యాక్టింగ్ చేశారు, ఇప్పుడు డైరెక్ట్ చేశారు, మళ్ళీ సంబరాలు ఏటిగట్టుకి మళ్ళీ ఎటర్ కింద చేస్తున్నారు కదా. అదే చెప్తున్నాను కదా, ఇవాళ మనం ప్రొడ్యూస్ చేస్తాం, డైరెక్ట్ చేస్తాం, యాక్ట్ చేస్తాం. అతను బేసిక్గా డైరెక్టర్ కావాలనుకున్నాడు కాబట్టి ఎడిటర్ అయ్యాడు. మా మదర్ కోరిక ఉంది కాబట్టి హీరో అవ్వాలనింది, ఆమె కోసం చేశాడు. ఇంట్రెస్ట్ అయితే లేదు. ఈ వాంట్స్ టు బికమ్ డైరెక్టర్. మంచి ఫుడ్ లవర్ కాబట్టి ఇవన్నీ మెయింటెనెన్స్ కష్టం. కాబట్టి హీఈస్ ఫోకస్డ్ ఆన్ దట్. ఇవాళ అంత మంచి సినిమా తీసాడు. మొన్న జాకీ ష్రాఫ్ వీళ్ళు చూసి ఫోన్ నెంబర్ తీసుకెళ్లారు, ఎప్పుడన్నా నువ్వు రావాలి బాంబే కానీ. దట్ మచ్ ఆఫ్ రెస్పాన్స్ ఈ గాట్ మనం ప్లే చేసినప్పుడు. సో అతని ఫ్యూచర్ నాకు కళ్ళ ముందు కనపడుతుంది. ఐఎమ్ హ్యాపీ. ఇట్ ఈస్ హిస్ మై విషెస్ ఆల్వేస్ దేర్, మై సపోర్ట్ ఇస్ దేర్ ఆల్వేస్. ఇప్పుడు ఎప్పుడు నెట్టడం అనేది మనకు లేదు. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏదన్నా ఓకే అంటే ఓకే, అదే కదండి. ఎవరు నేను మా అమ్మోళ్ళ మాట విన్నానా, నాకు కావాల్సిన యాక్టర్ నేను అయ్యాను, వాళ్ళు కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. అదే నెవర్ ఫోర్స్. అంటే నెక్స్ట్ స్టెప్ ఇన్ టు ద లైఫ్ అనేది వాళ్ళు డిసైడ్ అయినప్పుడు. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఫిల్మ్ ఫ్యామిలీ, అదే అతనికి అబ్బింది. మంచి ఎడిటర్ అయ్యాడు, మంచి డైరెక్టర్ అయ్యాడు. సో ఇవాళ అతను ఎడిటర్గా మళ్ళీ పిలిచి చేస్తున్నారంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ టాలెంట్. ఫ్యూచర్లో మళ్ళీ ఆయన డైరెక్షన్లో మీ యాక్టింగ్ కూడా చూసే అవకాశం రావచ్చేమో. ఐ విష్ అది కూడా జరగాలని